ఈ సహజ యోగ ధ్యాన పద్ధతి అండి. సహజ యోగం అంటే మనతో జన్మించిన, సా అంటే మనతో, జా అంటే జన్మించిన. యోగం అంటే మనలో ఒక శక్తి ఆల్రెడీ ఉంటుందండి. ఆ శక్తి చుట్టూ ఉన్న పరమాత్మ శక్తితో ఐక్యం అవుతుందండి. దాన్ని సహజ యోగం అంటారు. మనం చాలా దగ్గర అందరూ ఇప్పుడు శాంతి శాంతి అంటున్నాం. ఎప్పుడైతే మనలోనే అంతర్గత శాంతి ఉండదో, మనం ఎంత శాంతి గురించి మాట్లాడినా అది శాంతి ప్రస్తాపించడం అవదండి. సో ఇది ఎప్పుడైతే ఈ ధ్యానం మనం చేస్తామో ఆటోమేటిక్గా మనం ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి ఆటోమేటిక్గా శాంతిగా ఉంటాం. సో చుట్టుపక్కల కూడా అప్పుడు మనం చూసి అందరూ శాంతి అవుతారండి. సో ఇది ఒక చాలా మంచి పద్ధతి. ఈ సహజయోగంలో ఏంటంటే మేము స్కూల్స్లో పిల్లలకి ఫ్రీగా చెప్తామండి ధ్యాన పద్ధతి. ఇప్పుడు పిల్లలు చూసారు మీరు అందరూ మీడియా అన్నీ చూసుకొని, ఈ వాట్సాప్లు అన్నీ చూసుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో మనం చూస్తున్నాం. సో అదంతా దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఒక డిసిప్లిన్ వస్తుంది. లోపటి నుంచి వాళ్ళకి తెలుస్తున్నాడు ఏది మంచిది ఏది చెడ్డదని. సో దాన్ని బట్టి పిల్లలకి అలాగే నేర్పుతామండి. అలాగే ఇందులో సహజ కృషి అని ఉంటుందండి. ఎలాగైతే ఇప్పుడు మనకి వర్షాభావ పరిస్థితులు అన్నీ ఉన్నాయి, వాటికి ఈ సహజ పద్ధతి ద్వారా మనం ఈ చైతన్యాన్ని ఇస్తే పంచభూతాలతో తయారు చేసి మన శరీరం కూడా పంచభూతాలు ఉంటుంది. అలాగే ఈ పంచభూతాల తాలూకా ఒకటి మనం ఆ శక్తిని తీసుకొని ఆ చెట్లకి ఆ విత్తనాలకి ఇస్తే మామూలుగా పంట 1.5% ఎక్కువ వస్తుందండి. అది ప్రూఫ్ అయ్యిందండి. అది కూడా ఉంది. అలాగే ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ అండి, ఇవి అన్ని ఫీల్డ్స్లోనే ఇది పనికి వస్తుందండి. డాక్టర్స్కి ఆల్ టైప్ ఆఫ్ లైఫ్స్ అన్ని పద్ధతి వాళ్ళకి ఇది పనికి వస్తుంది. ఈ ధ్యానం ఇది ఉచితంగా నేర్పుతామండి. అయితే ఇప్పుడు ఇది యాక్చువల్గా త్రూఅవుట్ 140 దేశాల్లో జరుగుతుంది. ఇది శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు ఈ పద్ధతిని చేశారండి. ఈవిడ ఒక డాక్టర్ అండి. ఎలాగైతే మనం మనుషులందరూ అప్పుడు ఫాల్స్ అంటే మామూలుగా ఎవరెవరి దగ్గరికి వెళ్ళిపోయి డబ్బులన్నీ ఇచ్చి మనం ఆ బాబాల దగ్గరికి ఈ డబ్బులు ఇచ్చి మనం చేస్తున్నాము, ఇది మీలోనే ఈ శక్తి ఉంది, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదని ఈ శక్తిని మనకి తెలియజేశారండి. మీకే తెలుస్తుంది ఏమవుతుందని. సో ఈవిడ శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు 1970లో మే 5న నార్గోలో సహస్రారం ఓపెన్ చేశారండి. అప్పటి నుంచి ఈ మానవాళికి ఇది ఇంతకుముందు అందరూ వచ్చినప్పుడు ఒకరికో ఇద్దరికో ఆ రిలేషన్ దొరుకుతుందండి, కుండలిని శక్తి జాగృతి అయ్యేది. ఇప్పుడు ఈ సాధకుల ద్వారా ఆమె ఫోటో నుంచి చూసుకొని ఎంతమందికైనా ఎన్మాస్ అంటే మొత్తం లక్షల మంది, ఎన్ని లక్షలు ఎంతమంది ఉన్నా ఒకేసారి వాళ్ళందరికీ ఆత్మసాక్షాత్కారం ఇవ్వచ్చు. అది ఇవ్వడం వల్ల వాళ్ళందరూ వాళ్ళు తెలుసుకొని మంచి పద్ధతిలో ఉంటారండి. అయితే ఈ ప్రోగ్రాం ఇప్పుడు ఏంటంటే ఇవి మేము నేషనల్ సెమినార్ చేస్తున్నామండి. జూన్ 5, 6, 7 తారీఖుల్లో ఇది త్రూఅవుట్ ఇండియా జరుగుతుందండి. మొత్తం విదేశాల నుంచి కూడా కొంతమంది వస్తున్నారు. వచ్చి మేము మొత్తం 3 రోజులు ధ్యానం చేసుకుంటామండి. ముందు 2 రోజులు ధ్యానం చేస్తాం. 3వ రోజు ఒక పూజ చేసుకొని సాయంత్రం 7వ తారీఖు సాయంత్రం నాడు పబ్లిక్కి ఫ్రీగా ఈ ధ్యాన పద్ధతి ఏంటి, ఎలా చేస్తారు అనేది ఫ్రీగా చెప్పడం జరుగుతుందండి. సో 7వ తారీఖుని ఈ ధ్యాన పద్ధతి గురించి చెప్తారండి. సో ఇది ఉచితంగానే చెప్తారు. మీ మీడియాలో 7వ తారీఖుని ప్రోగ్రాం ఉంటుంది గాజరాజు ప్యాలెస్లో, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పొచ్చండి. అలాగే ఇది మనకి జూన్ 21 యోగా డే ఉంది కదండి. యోగా డేకి సహజ యోగాలు చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారండి. స్కూల్స్లో సెల్ఫ్ రిలేషన్ ప్రోగ్రామ్స్, అలాగే మన ఆఫీసెస్లో వాళ్ళకి స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి, అగ్రికల్చర్లో పల్లెటూరు వాళ్ళకి ఈ సహజ కృషి చెప్పాను కదండి, దాని గురించి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నారు. మాతాజీ గారికి క్లే నోబుల్ అని ఆల్ఫ్రెడ్ నోబుల్ గారి మనవడు, ఈ ఎర్త్ దీనికి ఆర్గనైజేషన్కి హెడ్ అండి. శ్రీ మాతాజీ గారికి అవార్డు ఇచ్చారండి. అప్పుడు ఒకసారి నోబెల్ గ్రహీత మనవడు శ్రీ మాతాజీ గారికి అవార్డు ఇచ్చారు. అలాగే శ్రీ మాతాజీ గారికి గోల్డ్ అనే అవార్డ్స్ వచ్చాయి. ఈ 1923లో శ్రీ మాతాజీ గారు జన్మించారండి. మొన్న ఈ 2023కి సెంటినరీ సెలబ్రేషన్స్ అని చేసి మాతాజీ గారి కాయిన్ని నితిన్ గడ్కరీ గారు రిలీజ్ చేశారండి. సో సెంటర్లో అందరికీ ఇది మొత్తం మన సెంటర్లో కూడా దీనికి సపోర్ట్ ఉందండి. ఇది అంటే సహజ యోగం అంటే ఈ ప్రోగ్రాం జరుగుతుంది. सुबह का सुप्रभात, गुड मॉर्निंग। सहज परिवार आप सभी का हृदय से अभिनंदन करता है। आज के समय में मीडिया बंधु हमारे आँख, कान, नाक और मस्तिष्क सब कुछ है। आप ही के द्वारा सभी पब्लिक तक मैसेज मिलता है, इसलिए आपको हृदय से सभी को साधुवाद। हम लोग सहज परिवार से हैं और सहज परिवार एक पूरा हिंदुस्तान में सभी स्टेट में इसका
एक ध्यान पद्धति है जो कलयुग में जो इस समय मॉडर्न समय में आया है और इसकी जो गुण और इनका उपाय है जो ध्यान विधि है सभी तक पहुँचे। हम लोग का यही प्रयास रहता है कि सहयोग एक सुंदर सुशील और बहुत ही स्वास्थ्यवर्धक पद्धति है जो हमारे आध्यात्मिक गुरु श्री माता जी निर्मला देवी इन्होंने ही 5 मई 1970 को ये विधि का खोज की थी और तब से ये प्रयास रहा है कि सभी मनुष्यों के पास ये पहुँचे। हम सभी जानते हैं कि हम परमात्मा के सभी अंश हैं। हमारे अंदर आत्मा है, चूँकि आत्मा परमात्मा का स्वरूप है और हम सभी जन्म से ही परमात्मा को पाने की कोशिश करते हैं। तो इस विधि में हमारे शरीर में जो व्यवस्था है उसकी पूरी डिटेल बताया गया है कि हमारे अंदर 3 नाड़ी और 7 चक्र है। ये 3 नाड़ी और 7 चक्र का जो कम्बिनेशन है उसी के अनुसार हम लोग ध्यान करते हैं और हमारे 7 जो एनर्जी सेंटर है उस एनर्जी सेंटर से हमारे बॉडी के जितने भी पार्ट्स हैं उसका गवर्न होता है। तो हम ध्यान में बेसिकली निर्विचार होने की अवस्था प्राप्त करते हैं जिसमें हमारे थॉटलेस अवेयरनेस आता है। क्योंकि हमारे जो विचार मस्तिष्क में आता है दिन भर में 60 से 70 हज़ार विचारों का एक श्रृंखला चलते रहता है। जब से हम जगते हैं और जब सोते हैं तब तक 60 से 70 हज़ार विचार आते हैं। तो इस ध्यान ఉన్నారు వారి గురించి చెప్పడం అనేది కూడా జరుగుతుంది। ఇప్పుడు మా తాలూకా ఈవెంట్లో భాగంగా మాకు చాలా వర్క్స్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉన్నారండి, వాళ్ళ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళ వర్క్ చేస్తూ ఉన్నారు। మేము 3 months నుంచి కూడా ఈ వర్క్లోని బిజీ అయి మా వర్క్ అంతా మేము చేస్తూ ఉన్నామండి। శ్రీమాతాజీ తాలూకా సందేశాన్ని మేమందరం కూడా ఇవ్వాలనేటువంటి ఒక దృక్పథంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నామండి। ఇదంతా కూడా మీరందరూ మీడియా మిత్రులందరూ కూడా ప్రచారం చేసి మన విశాఖపట్నంలో ఉండేటువంటి ప్రజావళిని శ్రీ గాదిరాజు ప్యాలెస్కి తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మీ ద్వారా మేమందరం కూడా ఆశిస్తున్నామండి। నమస్తే అండి, నా పేరు యశ్వంత్। నేను కూడా ఈ సహజయోగ మెడిటేషన్ అన్నది నా చిన్నప్పటి నుంచి చేస్తున్నాను। సో సాధారణంగా యంగ్స్టర్స్ కానీ నా ఏజ్ ఒక 20-25 ఈ ఏజ్ పిల్లలకి ఈ మెడిటేషన్ సహజయోగ ఇవి ఏమైనా చెప్తే వాళ్ళు కొంచెం దీన్ని మనకెందుకులే అన్నట్టు వాళ్ళు ఆలోచిస్తారు। కానీ మీరు ఒకసారి రేపు 7వ తారీఖున వచ్చి దీన్ని ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు అసలు ఇన్ని రోజులు మన శరీరం నుంచే మనం అనుభూతి చెందంది ఒక కొత్త వైబ్రేషన్స్ని ఈ కుండలిని ఎనర్జీని మనం చాలా తక్కువ సేపట్లోనే మనం దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం। ఎప్పుడైతే వీటిని ఎక్స్పీరియన్స్ మనం స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి మనం కొత్త విషయాల్ని మన గురించి ఫస్ట్ మనం తెలుసుకోగలం। అప్పుడు మిగిలిన విషయాలు లైక్ మన డైలీ లైఫ్, మన కెరియర్, మన రిమైనింగ్ థింగ్స్ ఎలా ఉంటున్నాయి ఏంటని దాన్ని ఒక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం అన్నది స్టార్ట్ చేస్తాం। సో ఈ విధమైన ఎక్స్పీరియన్స్ వల్ల మన లైఫ్లోని మనకు తెలియకుండానే ఒక డిఫరెంట్ చేంజ్ వస్తుంది। సో ఆటోమేటిక్గా అందరూ ఒక పీస్ అండ్ ఒక స్టేబుల్ లైఫ్ని ఎంజాయ్ చేయగలరు, అలాగే పర్సీవ్ కూడా చేయగలరు। థ్యాంక్ యూ।